దేశవ్యాప్తంగా సమ్మె సైరన్ మోగించబోతున్నాయి కార్మిక సంఘాలు. అయితే సమ్మెలో పాల్గొనవద్దంటూ సింగరేణి యాజమాన్యం కార్మికులను అలర్ట్ చేస్తుంది. దీంతో ఈ సమ్మె పిలుపు సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్కంఠను రేపుతుంది. దేశవ్యాప్తంగా కార్మిక రంగం మళ్లీ కదిలే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరిస్తున్నాయని అన్నారు. ఈ నెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులతో పాటు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశద్రోహుల ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం కావాలని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలతో పోరు చేస్తూ ఉంటే మాకు స్వతంత్రం వద్దు, బ్రిటిష్ వాడే మమ్మల్ని పరిపాలించని చెప్పి కోరుకున్నటువంటి ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి బీజేపీ ఈనాడు దేశాన్ని పరిపాలించడం దురదృష్టకరం. ఏదేమైనా భారత పారిశ్రామిక రంగాన్ని కట్టుబానిసలుగా చేసి కార్మిక వర్గాన్ని రక్షణ కవచాలు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని 4 చట్ట స్వభావం లేని లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల యొక్క శ్రమను దోచుకొని కార్మిక వర్గానికి హక్కు లేకుండా చేసి, ఉద్యోగాల మీద భద్రత లేకుండా చేసి, జీతభత్యాల మీద గ్యారంటీ లేకుండా చేసి, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసి, సమ్మె చేసే హక్కు లేకుండా చేసి, పరిశ్రమల్లో పనిచేసే వారికి యాజమాన్యానికి ఎదురు తిరగకుండా చేసి, మాట్లాడితే అవసరమైతే ఉద్యోగం తీసేసే అవకాశాలు కల్పించి అదానీలకు, అంబానీలకు, ఎవరైతే భారత పెట్టుబడిదారులందరికీ ఊడిగం చేసే ఈ ప్రభుత్వం ఇలాంటి కోడ్స్ని తీసుకురావడం దురదృష్టకరం. ఏదైతే లేబర్ కోడ్ని తెచ్చిందో ఆ లేబర్ కోడ్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మరొకసారి భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, ఏఐటీసీ, ఐఎన్టీసీ, సింగరేణిలో ఉన్నటువంటి టీబీజీ కేసు, సిఐటియు, ఇట్లా ఐఎఫ్టియు, అన్ని కార్మిక సంఘాలతో పాటుగా దేశంలో మున్సిపాలిటీ నుంచి మొదలు పెడితే విమానాలు నడిపేదాకా, బ్యాంకులు నడిపేదాకా, రైల్వేలు నిర్వహిస్తున్న కార్మిక వర్గం దాకా అందరూ సమ్మెలో ఉంటున్నారు. కాబట్టి ఫిబ్రవరి 12 తారీఖు నాడు తలపెట్టిన ఈ సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు, అదేవిధంగా ఇతర సమాజంలో ఉన్న అన్ని కార్మిక వర్గ శక్తులన్నీ ఒక్కటే సమ్మెకు మద్దతు పలికి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం మరణశాస్త్రంగా ఇచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈ నెల 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్న బొగ్గని కార్మికులకు విజ్ఞప్తి. సోదరులారా, భారతదేశం ఉన్నటువంటి ఏ బీజేపీ గవర్నమెంట్ ఉందో అది మన కార్మిక చట్టాలైన 29 చట్టాలను 4 కోడ్లు చేయడం, తద్వారా కార్మిక వర్గంపై దాన్ని చట్టరూపంగా దాని యొక్క లేబర్ కోడ్గా తీసుకురావడం, దాని ద్వారా కార్మిక వర్గం మొత్తం నష్టపోతూ ఉంది. మరి యొక్క చట్టాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నిరసనంగా భారతదేశం వంటి బొగ్గని కార్మికులతో పాటు ఇతర రంగంలో ఉన్న కార్మికులందరూ కూడా ముక్త కంటతో ఈ యొక్క సమ్మెలో పాల్గొనని చెప్పి మరి ఐఎన్టీసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఈ సమ్మెలో ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, అదేవిధంగా హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, బీఆర్టీయు, ఏఐటీయూసీ, టీబీకేఎస్ లాంటి సంఘాలు కూడా ఈరోజు ఈ యొక్క సమ్మెలో మద్దతు తెలుపుతున్నాయంటే ఒక్కసారి కార్మిక వర్గం ఆలోచన చేసి ఈ సమ్మెలో పాల్గొని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదిలా ఉంటే సింగరేణి కార్మికుల సమ్మెపై సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వరరెడ్డి మాట్లాడారు. ఈ సమ్మె డిమాండ్లలో అత్యధికం సింగరేణి కార్మికులకు మాత్రమే సంబంధించినవి కావని, సింగరేణి యాజమాన్యం తీర్చగలిగినవి కూడా కావన్నారు. సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. వివిధ కారణాల వలన ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి మరియు ఓవర్ బర్డెన్ తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నట్లు తెలిపారు. కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తే కంపెనీకి కలిగే ఉత్పత్తి నష్టం విలువ సుమారు 77 కోట్లని, కార్మికులు కోల్పోయే వేతనాలు ఒక్కరోజు సుమారు 12 కోట్లని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు 49 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. కార్మిక సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్. కొన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒక్కరోజు సమ్మెకు అందరూ కూడా దూరంగా ఉండండి, విధులకు హాజరుకండి, లక్ష్య సాధనలో సహకరించండి. కొన్ని జాతీయ కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో ఫిబ్రవరి 12వ తేదీన ఒకరోజు సమ్మెకు పిలుపునిస్తూ సింగరేణి కార్మికులు కూడా దీనిలో పాల్గొనాలని చెప్పి పిలుపునిచ్చాయి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ సమ్మె డిమాండ్లో అత్యధికం సింగరేణి కార్మికులకు మాత్రమే సంబంధించినవి కావు. సింగరేణి యాజమాన్యం తీర్చగలిగినవి కూడా కావు. సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం కూడా కలదు. అటువంటప్పుడు మన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాల్సిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించండి. వివిధ కారణాల వలన ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి మరియు ఓబీ తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నాము. ఈ సమయంలో లక్ష్య సాధనకు ప్రతిరోజు సాధించే ఉత్పత్తి కూడా ఎంతో తోడ్పాటును అందిస్తుంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి మన నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించి రవాణా చేస్తూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము కంపెనీకి కలిగే ఉత్పత్తి నష్టం విలువ సుమారు 77 కోట్లు. మనం ఒకరోజు ఉత్పత్తి నష్టము 2.20 లక్షల టన్నులు. అదే కాకుండా కంపెనీకి నష్టమే కాకుండా కార్మికులు కూడా కోల్పోయే వేతనాలు సుమారు దాదాపు 12 కోట్లు. సో కాబట్టి కార్మికులు విజ్ఞప్తితో ఆలోచించండి, కంపల్సరీ డ్యూటీలకు హాజరుకండి. మీ అందరికీ తెలుసు, గత ఆర్థిక సంవత్సరం మనం 2024-25 సంవత్సరంలో ప్రొడక్షన్ 69 మిలియన్ టన్నులు, అలాగే డిస్పాచ్ 65 మిలియన్ టన్నులు మనము రవాణా చేయడం జరిగింది. సో దీనిలో లాస్ట్ ఇయర్కు లాభాల బోనసు, పిఎల్ఆర్ బోనస్లు మరియు ఉద్యోగులకు చెల్లించడం జరిగింది. అలాగే వివిధ సంక్షేమ పథకాలను కూడా మనం అమలు జరుపుతున్నాము. సో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సుమారు 49 మిలియన్ టన్నుల ఉత్పత్తి మనం సాధించడం జరిగింది. ఇంకా రాబోయే 2 నెలలలో దాదాపు 23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 2 నెలలు ఏదైతే ఉందో ప్రతిరోజు శ్రమించాల్సిన అవసరం ఉంది. కనుక ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండి విధులు నిర్వహించాల్సిందిగా నా తరపున మరియు కంపెనీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. మిగిలిన 23 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకై ఈ ఆర్థిక సంవత్సరం 2 నెలలు ప్రతిరోజు శ్రమించాల్సి ఉందన్నారు. కార్మికులు యాజమాన్యం మాట వింటారా లేక సంఘాల పిలుపుకు స్పందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.